హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చిన ఈ యొక్క చక్కటి దినాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుంటున్నాం కదా. అపోస్తుల కార్యంలో మనం గమనించినట్లయితే పేతురు వాక్యం చెప్పిన వెంటనే 3000 మంది బాప్తిసం పొందారు కదా. 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పిల్లల వాళ్ళు రెగ్యులర్ గా అపోస్తుల బోధయం అంటే దేవుని వాక్యం వినే విషయం. రెండోది సహవాసం అంటే ఫెలోషిప్, రెగ్యులర్ గా వచ్చి దేవుని సన్నిధికి రావడం. మూడవది రొట్టె నిలుచుటైంది, ప్రతి వారము వాళ్ళు ప్రతిరోజు తీసుకునేవారు. అంటే రోజు ప్రేయర్ మీటింగ్ ఉండేది. వాళ్ళు కూడినప్పుడల్లా ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత ప్రభురాత్మలో పాల్గొంటారు. దాని తర్వాత వాళ్ళు ప్రార్థనలో రెగ్యులర్గా ఉన్నారు. సో కాబట్టి మనం కానీ ఇప్పుడు ఏం చేయాలి, 4 నిమిషాలు గుర్తుపెట్టుకోవాలా. మనం దేవుని వాక్యం వింటానే ఉండాలి. మనం చనిపోయే వరకు మనం బ్రతికినంత రోజులు దేవుని వాక్యాన్ని వింటానే ఉండాలి. నాకు అర్థమైపోయింది, నేను మొత్తం బైబిల్ చదివేశాను, నాకు మొత్తం బైబిల్ తెలుసు అని మనం కూర్చోబెట్టని తెలిసినా కానీ వాక్యాన్ని మనము అంతవరకు వినాలి కదా. యెహోవా ధర్మశాస్త్రంలో ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. సో దేవుని వాక్యంలో ఏదో ఒక వారమో లేకపోతే ఒక సంవత్సరమో లేకపోతే ఒకసారి చదివి మానే విధంగా దాని దివారాత్రంలో మనం ప్రతినిధి రోజులు ఎల్లకాలము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారంటే వింటా ఉన్నాం. ఈరోజు మనము నేర్చుకోవాల్సిన ఒక టాపిక్ లేకపోతే ఒక సందేశం ఏంటంటే మూర్ఖులు జ్ఞానవంతులు, ఫూల్స్ అండ్ వైస్. వాక్యంలో చాలా స్థలాలలో రాయబడింది జ్ఞానవంతులు, జ్ఞానం లేనివారు, ఫూల్స్ అండ్ వైస్. సామాన్యంగా ప్రియురా దేవుడు మనల్ని సృష్టించినప్పుడు అందరికి కామన్ సెన్స్ అని అందరికి కామన్ గా నార్మల్ గా అందరికి ఒక కామన్ సెన్స్ అనేది ఇస్తాడు. ఈ కామన్ సెన్స్ ని కొంతమంది చక్కగా వాడుకొని వాళ్ళు జ్ఞానవంతులుగా తయారైంది. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని కొద్దిగా వాడుకోకుండా లేజీగా ఉంది, పనులు చేయకుండా, ఓకే, లేకపోతే ఎప్పుడు తిని పడుకోవడము, లేకపోతే ఏదో ఒక దానికి అడిక్ట్ కావడము, తాగుతో లేకపోతే ఏదో ఒక అలవాటుకు వ్యసనపడి వాటిలో ఉండి వాళ్ళు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని కొద్దిగా షార్ప్ చేసుకోకుండా వాళ్ళు మూర్ఖులుగా మారిపోతారు. దేవుడి వాక్యం నేను చూపిస్తాను. సో లాస్ట్కు మీకు తెలుసో లేదో ఈ జ్ఞానం గల వారు మాత్రమే దేవుడిని మెప్పిస్తారంట, ఈ లోకంలో అందరితో మంచిగా ఉంటారంట, రేపు పరలోకానికి వెళ్తారు. ఈ మూర్ఖులు నరకానికి వెళ్తారు. యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ఏంటి? నా ఎదుకు వచ్చి నా వాక్యం విని నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానికి సమానం. ఇతను జ్ఞానవంతుడు, వాక్యం విన్నాడు, వాక్యం అర్థం చేసుకున్నాడు, వాక్యం ప్రకారం జీవిస్తున్నాడు. దేవుడు చూడట్లేదు కదా, ఓకే నేను ఒకసారి వెళ్ళిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని అనుకోకుండా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నేను లెక్క చెప్పాలా అని ఆయన ఏం చేశాడంట, ఆ వ్యక్తి దేవుడు వాక్యం ప్రకారం జీవిస్తా ఉన్నాడు. వీళ్ళు జ్ఞానవంతులు, బండ మీద ఇల్లు కట్టుకున్న వారికి సమానం. వరదలు వచ్చాయంట, వర్షం వచ్చినంత ఆ గాలి ఆ ఇంటిని వీసిందంట, ఆ ఇల్లు పడిపోలేదు. చాలాసార్లు చెప్పాడు కదా, ఏంటి వరదలు, ఏంటి వర్షము, ఏంటి గాలి అంటే తీర్పు రోజు మనం నిలబడ్డప్పుడు దేవుడు అడిగే ప్రశ్నలు ఆ తుఫాన్లా ఉంటాయంట. దేవుడు మన లెక్క అడిగినప్పటి నుంచి ఆల్మోస్ట్ పెద్ద గాలి తుఫాన్ వర్షం మన మీద పుట్టినట్టుంటుందంట. మనం దాని ప్రకారం చేసినామనుకో నిలబడిపోవాలి. తీర్పు కూడా చెప్తాం, అవును ప్రభా నేను ఇది చేశాను ప్రభా. మనం చేయలేదనుకోండి కూడా ఆ వర్షానికి లేకపోతే ఆ గాలికి ఆ తుఫాన్కి మనము కొట్టకపోతాం. సో ఇక్కడ వాక్యం విని దాని చొప్పున జరిగించని వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న వారికి సమానం. సేమ్ వరదలు వచ్చాయి, వర్షం వచ్చింది, వాన విసిరింది, ఆ ఇల్లు కూలిపోలేదు. ఆ ఇల్లు కూలిపోయింది ఇసుక మీద కట్టుకుంది.
ఎందుకంటే ఈయన ఉక్కిన వచ్చి వాక్యం వినడం కానీ బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. సో పిల్లరా ఇక్కడ ఆ గాలి విసిరినప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది అంటే అర్థం ఏంటంటే అతను తీర్పు రోజు దేవుని పరీక్షకు ఆగలేకపోయాడు, అతను నరకానికి పాత్రుడు. సో గుర్తుపెట్టుకోండి, జ్ఞానం లేని వాళ్ళంతా రేపు పిల్లరా అంటే ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించకుండా ఉన్న జ్ఞానాన్ని వాడకుండా ఒకే లేజీగా బిహేవ్ చేసి నన్ను ఎవరేమనగలుగుతారు, నువ్వేంటి నాకు చెప్పేది కొన్ని ఒక ప్రవర్తన కలిగి ఉంటే వాళ్ళకు దేవుని రాజ్యం దొరకడం కొద్ది కష్టం, వాళ్ళు దేవుని రాజ్యంలో చేయాలి. ఇంకొక ఉదాహరణ యేసుక్రీస్తు చెప్పాడు, 10 మంది కన్యకలు. వీళ్ళందరికీ పెళ్లి కాదు. కన్యకలు అనే మాటకు విరుద్ధ పదం ఏంటంటే వేశ్యలు. అంటే వ్యభిచార గృహంలో ఉండి పాపములు చేసుకుంటూ ఇతరులను పాపంలో పడేసే వాళ్ళంతా వేశ్యలు. ఈ వేశ్యలకు ఆపోజిట్ వాళ్ళు అంటే కన్యకలు, పెళ్లి కాని వారు, ఏ పురుషులు ఎరగని వారు. సో ఈ 10 మంది అందరికీ అందరి చేతులలో దీపాలు ఉన్నాయంట పిల్లరా, అందరికీ వివాహానికి అర్హులే అంట. దే ఆల్ క్వాలిఫైడ్ ఫర్ మ్యారేజ్. చూడటానికి అందరూ అందంగా ఉన్నారు, ఎవరైనా ఏ పాపం చేయలేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసుప్రభువు వాళ్ళు 5 మంది జ్ఞానం లేని వారు, 5 మంది జ్ఞానవంతులు. జ్ఞానం గల వారు ఏం చేశారంట, వాళ్ళకున్న దీపాలను తీసుకొని వాళ్ళకి ఎక్స్ట్రా కొద్ది ఆయిల్ ఒక బాటిల్లో తీసుకుని వెళ్ళారంట. ఒకవేళ అయిపోతే వీళ్ళు దాన్ని పోసుకోవడానికి తీసుకెళ్లారంట. కానీ ఈ మూర్ఖులు ఏం చేశారంట, బుద్ధి లేని కన్యకలు లేకపోతే ఇంకా 5 మంది ఏం చేశారంట, దీంతోనే మేనేజ్ చేసుకుంటే నిర్లక్ష్యం కదా, లైట్గా తీసుకోవడం, క్యాజువల్గా తీసుకోవడం, ఏం జరుగుతుంది అనుకుని వాళ్ళు ఏం చేశారంట, నూనెను తీసుకెళ్ళలేదంట. చివరికి వాళ్ళు వెళ్ళి పెళ్లి కుమారుడు గురించి ఎదురు చూస్తా ఉన్నారంట. పిల్లల పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైనప్పుడు అందరూ పడుకొని నిద్రపోయినప్పుడు మధ్యరాత్రిలో ఒక స్వరం వచ్చింది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి. అందరు లేచారు. అందరు లేచి చూసే లోపల కొంతమంది 5 మంది దీపాలు ఆరిపోయినాయంట. ఇంకా కొంతమంది 5 మంది తెచ్చుకున్న ఎక్స్ట్రా ఆయిల్ దాంట్లో పోసుకొని వాళ్ళు దీపాలు వెలిగించుకున్నారంట. ఈ తెచ్చుకొని వాళ్ళు ఏం చేశారంట, ఈ తెచ్చుకున్న వాళ్ళని అడిగారంట, మాకు అప్పు ఇవ్వండి, మేము మళ్ళా మీకు ఇస్తాము. అప్పుడు ఆ యొక్క తెచ్చుకున్న వాళ్ళు ఏమన్నారంట, అమ్మా ఇది మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు, కాబట్టి మీరు అమ్మేవారికి అమ్మే పెళ్లి కొడుకు రాలేదు, మీరు అమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి కొనుక్కోండి అని అన్నారంట. వీళ్ళు వెళ్ళి వచ్చే లోపల పెళ్లి కుమారుడు వచ్చాడంట. సిద్ధంగా ఉన్న వారిని ఆయన పెళ్లి తీసుకెళ్ళాడంట. తలుపులు మూయబడ్డాయి. అప్పుడు వీళ్ళు వచ్చి తలుపులు కొట్టారంట, అయ్యా అయ్యా మాకు తలుపులు తెరవండి. అప్పుడు లోపల నుంచి ఒక స్వరం వచ్చింది, ఏమని, మీరెవరో నాకు తెలియదు. సో ఇక్కడ చూడండి, తలుపు వేశారంటే పరలోక రాజ్యంలో వాళ్ళు తెలియదు. ఇక్కడ బయట ఉన్న వాళ్ళంతా వాళ్ళు దేవుని రాజ్యం ప్రవేశించలేదు. సో జ్ఞానం లేని వారికి పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. జ్ఞానవంతులు, వైస్ పీపుల్, జ్ఞానంగా ప్రవర్తించే వాళ్ళంతా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఓన్లీ వైస్ పీపుల్ విల్ ఎంటర్, బట్ ద ఫూలిష్ పీపుల్ వాళ్ళకు భూమి మీద వాళ్ళకు యాతననే, రేపు దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళే అవకాశం కానీ ఉండదు. సో ప్రియుడా, నేను చెప్పే ఈ వాక్యం ఈరోజు అందరం మనం మనసులోకి తీసుకుందాము. అందరం అయినంత వరకు జ్ఞానవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేఖనాలలో ఏం రాయబడిందో ఒకసారి గమనించాలి. సామెతల గ్రంథం, గెట్ మీ సమ్ వాటర్. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథము 14వ అధ్యాయం. అందరూ అలాగే తీసి పెట్టుకున్న అధ్యాయం ప్లీజ్. ఎవరెవరు మూర్ఖులు, ఎవరెవరు జ్ఞానవంతులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 14వ అధ్యాయము 15వ వచనం. అందరూ చూడండి కదా. చదవండి. ఎవరున్నప్పుడు జ్ఞానం లేనివాడు
ప్రతి మాట నమ్మును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు అంటే జ్ఞానవంతుడు వివేకి అయిన వాడు తన నడతను బాగుగా కనిపెట్టును. ఇంకొక మాట చెప్పాలంటే ఇంగ్లీష్ లో, కెన్ యు రీడ్ ఇన్ ఇంగ్లీష్ అన్నా? The simple believes every word. The foolish believes every word. But the prudent considers well his steps. Okay, the prudent will consider every step. తెలుగులో ఇంకొక మాట చెప్పాలంటే, మూర్ఖుడు జ్ఞానం లేనివాడు ఎవరు ఏ మాట చెప్పినా నమ్ముతాడు. జ్ఞానం లేనివాడు, బుద్ధి లేనివాడు ఎవరు ఏ మాట చెప్పినా ప్రతి మాట నమ్ముతాడు. కానీ జ్ఞానవంతుడు, ఇంగ్లీష్లో రాయబడింది, తెలుగులో అంత క్లియర్గా లేదు, జ్ఞానం గలవాడు ప్రతి మాట విన్న తర్వాత అది కరెక్టా కాదని ఆలోచిస్తాడు. ఈ లోకంలో ప్రియులను మనకు తెలుసు, మొదట యేసుక్రీస్తు రెండో రాకడికి ముందు జరిగేది ఏంటంటే మోసాలు జరుగుతాయంట. అనేకులు వచ్చి నా నామమున అనేకులను మోసపరుస్తారంట, పలువురిని మోసపరుస్తారంట. అడుగో అక్కడ క్రీస్తున్నాడు, ఆ కొండ మీద క్రీస్తున్నాడు, అక్కడికి రండి, ఆ మీటింగ్కి వెళ్తే మీ పిల్లలు పుడతారు, ఆ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంట, మూర్ఖులు ప్రతి మాట నమ్మేస్తారు. ఈ ఆయిల్ కొనుక్కోండి, ఆయిల్ మీరు తల మీద క్రాస్ చేసుకున్నారు అనుకోండి మీకు మంచిగా ఉంటుంది. మూర్ఖులు అలాంటి మాటలన్నీ నమ్ముతారు. మీరు 7 వారాలు చర్చికి రండి, 7 వారాలు చర్చికి వచ్చిన తర్వాత మీకు పిల్లలు పుడతారు కదా, తమకు లేరా? ఇది ఏది చెప్పినా కానీ మూర్ఖులు అలాంటి మాట వింటారు. బైబిల్లో ఉందా లేదా, లేఖనాల్లో కరెక్టా కాదా? ఈ మధ్య మనందరికీ తెలుసు, 7 రకాల ఫ్రూట్లు తిందాం అనుకోండి, ఫలాలు, మనకి పిల్లలు పుడతారు. సో పాపం చాలా మంది దాన్ని నమ్ముతారు. సో బైబిల్ ఏంది, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతాడు. మీరు అది చేయండి అంటే నమ్ముతారు, మీరు ఇది చేయండి నమ్ముతారు. కానీ జ్ఞానవంతుడు కాదు, జ్ఞానవంతుడు ఆలోచిస్తారంట. జ్ఞానవంతుంటే పిల్లలు చదువు డిగ్రీ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. కొంతమంది డిగ్రీ పాస్ అయినా కానీ వాళ్ళకి జ్ఞానం ఉండదు. కొంతమంది పెద్దగా చదువుకోకుండా వాళ్ళు చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు. విజ్డమ్ అంటే జ్ఞానం. ఈ విజ్డమ్ అనేది పిల్లల బై బర్త్ అందరికి దేవుడు ఇస్తాడంట పిల్లల. కానీ దాన్ని కొద్దిగా షార్ప్ చేసుకొని దాన్ని మంచి మార్గంలో మనం ఉపయోగిస్తే మనం ఇంకా ఈ లోకంలో జ్ఞానవంతులు. కాబట్టి ఎవరు ఏది చెప్తే అది నమ్మకూడదు. అలా నమ్మేవాడంతా మూర్ఖులు కదా. 15వ వచనం వల్ల చదువుదామా? జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టు. ఇంకొక మాట చెప్పాలంటే, వివేకైన వాడు, జ్ఞానవంతుడు, అతను ప్రతి మాట నమ్మడంట. ఆ చెప్పిన వాడిని నడత, వాని యొక్క జీవితాన్ని గమనిస్తాడంట. మీరు చెప్పేవాడు వాడి జీవితం ఎలా ఉంది. మీకు ఎంతమందికి తెలుసో లేదు ప్రియులారా, మనం ఒక ప్రసంగాలు విని వాళ్ళకి మనం ఫ్యాన్స్ కాకూడదు. ఎవరికి తెలుసు ఆయన భార్య ఎట్లుండడం, ఎవరికి తెలుసు ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నాడో. గట్టిగా మైక్లో వచ్చి గట్టిగా 10 రోజులు 50 రోజులు ఉపవాసాలు చేస్తున్నాం అనుకుంటే మనం ఏమైతామంటే మనం వాళ్ళని ఫాలో చేస్తున్నాం కదా. లాస్ట్కు మనం మోసపోతాం. అట్లా ఎంతమంది వచ్చారు ఈ రోజులలో. కానీ ఇక్కడ రాయబడింది, మనం ప్రియులా వాళ్ళని అర్థం అందించాలంట. యేసుక్రీస్తు కొంతమంది శిష్యులు వెంబడిస్తున్నప్పుడు యేసుక్రీస్తు తిరిగి చూశారంట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది. ఏం వెతుకుతున్నారంటే శిష్యులు అన్నారంట, అయ్యా మేము మీతో పాటు వస్తామన్నారు. అప్పుడు యేసుప్రభువు అన్నాడంట, నేను ఉండే స్థలం కోసం మీరు వచ్చి నన్ను చూడండి, నా ప్రసంగాలు వినండి కాదు, నన్ను వచ్చి మీరు చూడండి, నా నడకం, నా లైఫ్ స్టైల్ చూడండి. బాప్తిసం నుంచి యోహాను గురించి మనకు వాక్యంలో రాయబడింది. వాళ్ళ తండ్రి జకరియా ప్రధాన యాజకుడు, వాళ్ళ తల్లి ఎలిజబెత్ ఆమెగానే యాజకత్వం చేస్తున్నారు, ఒక భార్య. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సకల ఆజ్ఞను గైకొన్నారంట. లూకా సువార్త 1:5లో లాస్ట్ దేవుడు వారు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆయన పేరు బాప్తిసం ఇచ్చు జాన్ ద బ్యాప్టిస్ట్. ఆయన ఏం చేశాడు కదా,
మందిరంలో నెక్స్ట్ వాళ్ళ డాడీ తర్వాత ఆయన సేవ చేయకుండా అడవిలోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. ఆయన ఆహారం ఏంటి? అడవి మిడతలు, అడవి తేనె. ఆయన డ్రెస్ ఏంటి? ఒంటే చర్మంతో చేయబడ్డ ఇది ఒక జుబ్బా టైప్ అన్నమాట. ఆయన ఫుడ్ మిడతలు, తేనె. ఆయన డ్రెస్ ఒంటి చర్మంతో చేయబడ్డ ఒక డ్రెస్. ఈయన ఎక్కడ ఉండాలా? యెరూషలేములో మంచి కంఫర్టబుల్ గా, మంచి సిటీ, పెద్ద మందిరము, మంచి ఆఫరింగ్స్ వస్తాయి, మంచి ఆహారం దొరుకుద్ది. కానీ ఈయన ఎక్కడ ఉన్నాడు? అడవులలో పోయి వాక్యం చెప్తున్నాడు అనుకోండి. సరే, మీ డాడీ పాస్టర్ కదా, మీ డాడీ సిటీలో ఉన్నాడు కదా, నువ్వేంటి అడవిలో ఉన్నావు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నవాడు మనకు తెలియదు. కానీ ఈయన మాత్రం ఆ యొక్క సిటీ లైఫ్ స్టైల్ ఇష్టపడకుండా అడవిలోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు. సో అది ప్రియుల సింప్లిసిటీ. సో ఎవరు ఏం చెప్తే మనం నమ్మకుండా జ్ఞానవంతుడు ఆలోచిస్తాడంట, వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఇది వాక్యంలో ఉందా లేదా, ఏడు ఫ్రూట్స్ తింటే పిల్లలు పుట్టాలనే మాట వాక్యంలో ఉందా, నూనె తీసుకెళ్ళి మనం కలుపులకు ప్రాసెస్ తీసుకొని కొంతమంది నీళ్ళకు ప్రేయర్ చేసి నీళ్ళు తాగుతారు. సో ఇవన్నీ కరెక్టేనా? మన క్రిస్టియన్స్ లో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కరెక్టేనా? బైబిల్లో రాయబడింది నూనె గురించి ఏమని రాయబడింది? వీళ్ళు ఎవరన్నా అనారోగ్యం ఉంటే దేవుని సేవకులు పిలిపించుకోవాలా, వాళ్ళు వచ్చి ప్రభు నామంలో నూనె రాసి ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. నూనె రాసి ప్రార్థన నూనె ప్రార్థన చేయమని చెప్పలేదు కదా. మనం నూనె ప్రార్థన చేయవచ్చు. మనం బాటిల్ తీసుకెళ్ళొచ్చా? చర్చ్కి తీసుకెళ్ళి ఆ బ్రదర్ ప్రేయర్ చేయడానికి మెడిసిన్ మారుతుందా కదా ముఖేష్? మూర్ఖుడు జ్ఞానం లేనివాడు ఎప్పుడు ఏం చెప్పినా నమ్ముతారట. మనం 20 సంవత్సరాలు ఎంత చక్కటి వాక్యం విని ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్తారు అనుకోండి, వాళ్ళ మాట నేను నన్ను వెళ్ళిపోయామనుకోండి, తప్పకుండా మనం ఎవరి వద్ద తప్పకుండా మూర్ఖులు. మా ప్రజలు 20 సంవత్సరాలు దేవుడు వాక్యం నుంచి మాకు బోధించాడు, మన నుంచి ఈయన మాత్రం మనం నమ్మేమి. ఐ థింక్ సో ఆ రకంగా ప్రియులరా జ్ఞానవంతులు ఆలోచిస్తారంట, నడకని గమనిస్తారంట, వాళ్ళ ప్రవర్తన చూస్తారు. రెండోది ఎవరు మూర్ఖులు, ఎవరు జ్ఞానవంతులు? 16వ వచనం, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు బుద్ధి లేనివాడు విర్రవీగి ఏం చేస్తాడంట? తీరును. సో రెండోది ప్రియులరా జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే రాబోయే అపాయము ముందే గమనించి తప్పించుకుంటాడు, అంతే కదా. కానీ జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంట? విర్రవీగుతాడంట. విర్రవీగడం అంటే ఏంటి? ఒక రకంగా గర్వంగా మాట్లాడడం. నన్ను ఎవరేం చేయగలుగుతారు, నాకేం కాదు, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకున్న బలం ఎవరికి లేదు, నాకున్న డబ్బు ఎవరికి లేదు కదా ప్రియుడా, నాకంటే అందమైన వాళ్ళు ఎవరు లేరు. రాబోయే అపాయం ఏంటో మనం గమనిస్తారట ప్రియుడు. అందుకే కొన్నిసార్లు మన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు చెప్పిన మాట మనం వింటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు అనుభవించారు కాబట్టి అక్కడ పోవద్దు, చేయొద్దు అని చెప్పినప్పుడు మనం వింటే వాటి నుంచి తప్పించుకుంటామంట ప్రియుడు. కరోనా టైంలో మన గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చేది, ఎవరు బయటికి వెళ్ళొద్దు కదా, మాస్కులు కట్టుకోండి, ఆయనతో చేతులు కలపొద్దు, మన సంస్కారం నమస్కారమే కదా ప్రియుడా. కానీ చాలా మంది ఏం చేశారంటే లెక్క చేయలేదు, మాస్కులు వేసుకోలేదంట, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారంట, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మా సొంత అత్తగా ఆమె మీద ప్రాణాలు పోగొట్టుకున్నారు. మన దేశంలో ఎంతమంది కరోనా చనిపోలేదు. సో రాబోయే అపాయంలో జ్ఞానం గమనిస్తారంట ఫస్ట్ టైం కదా. బైక్లో కార్లో వెళ్ళినప్పుడు ఒక నార్మల్ స్పీడ్లో వెళ్ళా 100, 120 మన కారు చాలా స్ట్రాంగ్ అని చెప్పి కదా రైట్, కొద్దిగా స్పీడ్ పోయినాం అనుకో ఏమవుతుందంట? యాక్సిడెంట్ కాదా?
జ్ఞానవంతుడు రాబోయే అపాయాన్ని ఇప్పుడే గమనించుకుని కేర్ఫుల్గా నడుపుతాడు. మీకు ఎంతమందికి తెలుసు డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటారు. ఎందుకు తెలిసినప్పుడు కదా, బై ఛాన్స్ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే ఈ కూర్చున్నాడు అద్దం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అదే బెల్ట్ ఉన్నది అనుకోండి ఆన్యం. సో కాబట్టి జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంట, బెల్ట్ వేసుకుంటాడు. బైక్ నడిపేవాడు జ్ఞానం గలవాడు ఏం వేసుకుంటాడు, హెల్మెట్ వేసుకుంటాడు కదా. పీటర్ ఎన్నిసార్లు మేము ఉంటాం బ్రదర్, హెల్మెట్ లేకపోతే నేను చనిపోయిండేవాడు సార్ కదా ఉదయ్. సో జ్ఞానం గలవాడు రాబోయే అపాయం ఇప్పుడే చూసుకొని పెద్దలు చెప్పినప్పుడు వినాలి. హెల్మెట్ పెట్టుకున్నానా, సీట్ బెల్ట్ పెట్టుకున్నానా, కేర్ఫుల్ ఉండి పెళ్లి కాకముందు, పెళ్ళైన తర్వాత కొన్ని విషయాలలో కేర్ఫుల్ ఉంటుంది. వాళ్ళతో సహవాసం చేయదు, మంచిది కాదు. వాళ్ళకి ఎక్కువ రోడ్డు తోడు వెళ్ళకు, వాళ్ళన్నింటి మాట్లాడి పదవ తాగుదామంటారు, పదవ బాబు వాళ్ళని మనం కొట్టేద్దామంటారు. కేర్ఫుల్ ఉండు, జ్ఞానంగా ప్రవర్తించు. రాబోయే అపాయం ఏంటో ఒకసారి ఇప్పుడే నువ్వు చూసుకో. సో మూర్ఖుడు ఎవరు చెప్పిన మాట ఏది చెప్పినా వింటాడంట. జ్ఞానవంతుడు ఎవరు చెప్పిన మాట, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాట ఆలోచించి గమనిస్తాడు. రెండోది, జ్ఞానం గలవాడు రాబోయే అపాయం చూసి తప్పించుకుంటాడంట. మూర్ఖుడు బుద్ధిహీనుడు విర్రవీకి నన్ను ఎవడేం చేయలేడు, నేనే చాలా పవర్ఫుల్ అని చెప్పి వాడి కష్టాలలో ఈ పనిలో మూడు. థర్డ్ వన్, ఎవరు మూర్ఖులు ఎవరు జ్ఞానవంతులు అని చూసుకున్నాడు. Proverbs 14:17 త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును, దురాలోచనలు గలవాడు ద్వేషింపబడను. ఓకే, జ్ఞానం లేని వారికి లేదు అది కాదు. 17 వచ్చింది ప్రియులరా. ఇంకొక మాట చెప్పాలంటే, మళ్ళీ త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును. రైట్ నానా, కెన్ యు రీడ్? A quick-tempered man acts foolishly, and a man of wicked intentions is hated. Rohit, can you read in your version? The simple inherit fully, but the prudent are crowned with knowledge. అది కదా నాన్న 17th అదేనా? A man of quick temper acts foolishly, and a man of evil devises intent. రైట్. ఇంకొక మాట చెప్పాలంటే, జ్ఞానం లేనివాడు లేకపోతే కోపపడేవాడంతా జ్ఞానం లేనివాడు. త్వరగా కోపపడేవాడంతా మూర్ఖులంట. కానీ జ్ఞానవంతులు ఏం చేస్తారంట, వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు. అదే కదా ఇక్కడ అర్థం. మూర్ఖుడు తన కోపాన్ని త్వరగా బయటపడతాడంట. గట్టిగా అరవడమో, లేకపోతే ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారవడమో, తిట్టడమో, చేతున్న మొబైల్ ఫోన్ ఇరుక్కొని పెట్టడమో, ఊరుకునుడుకులా అరవడం, ఊరుకునుడుకులు తిట్టడము, ఊరికి ఇరిటేట్ కావడము. కొంత మూర్ఖులు అంటాడు, దే ఆర్ ఫూలిష్ పీపుల్. బట్ ద వైస్ మ్యాన్, ఆయనకి కానీ కోపం వస్తుంది, రాదని కాదు. ఆయనకి కానీ ఇరిటేట్ అవుతుంది, ఇంట్లో ఆయనకి కానీ టెన్షన్స్ ఉన్నాయి. కానీ జ్ఞానంగా ప్రవర్తించి సైలెంట్ ఉంటాడు. వాడంతా జ్ఞానం. నీకు నువ్వేం పొగడివి రాబాబు, నువ్వేం ఆడదానికి రాబాబు, రోషం రాదా అని కొంతమంది రెచ్చగొడతారు. మనం రెచ్చిపోకూడదు. కోపపడేవాడంతా ఎవరంటామా? మూర్ఖులు. కోపపడేవాడంతా మూర్ఖులంట. పిల్లలు ఊరికే కోపపడి భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, అత్తమామల మీద, తల్లిదండ్రుల మీద. మోషే కోపపడి ఏం చేశాడంట పిల్లల? ఒకసారి 10 ఆజ్ఞలు తెచ్చి పగలగొట్టాడు. ఆయన 40 రోజులు పైకి వెళ్ళాడు. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 రాతి పలకల మీద ఆయన తెచ్చాడు. కింద వీళ్ళు విగ్రహాలను వాళ్ళు చేసే తప్పే. కానీ ఆయన ఏం చేశాడంట? ఆ కోపంతో నేను 40 రోజులు ఉపవాసం వెళ్ళి ఉపవాసం చేసి
వాళ్ళ ఆజ్ఞలు చేస్తే మీరు ఇక్కడ కింద విగ్రహాలను చేస్తారా అని చెప్పి ఆ కోపంతో ఈ రెండు చేతిలో ఉన్న ఆ రెండు ఆజ్ఞలు పలకలను ఆయన పగలగొట్టాడంట. అక్కడ ఆయన కోపిస్తుగా దేవుడు ఫస్ట్ గుర్తించాడు. రెండవది, ఒక స్థలంలో దేవుడు మోషేకి అంటాడు, మోషే ఈ బండతో మాట్లాడయ్యా, దాంట్లో నుంచి నీళ్ళు వస్తాయి, ఈ 40 లక్షల మంది యూదులు తాగొచ్చు. మోషే టెన్షన్తో పోయి ఆయన చేతిలో ఉన్న కట్టెతో ఆ రాత్రి ఆ బండను కొట్టాడు. ఆయన నీళ్ళు వచ్చాయి, ప్రజల గురించి అది ఇచ్చారు, కానీ ఈయన మాత్రం దేవునికి లోబడలేదు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే నువ్వు అందరూ నన్ను అవమానపరచావు, నేను మాట్లాడమన్నా నువ్వేం చేశావు, కొట్టేశావు, కాబట్టి నిన్ను మాత్రం నేను యెరూషలేముకి తీసుకెళ్ళాను, ప్రామిస్ ల్యాండ్, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్తానని వాగ్దానం చేశాను కదా, వీళ్ళంతా కానీ నిన్ను మాత్రం తీసుకెళ్ళాను. దేవుడు అక్కడనే చంపేశాడండి మోషే. చాలా షాక్ అయిపోతున్నా. పూర్తిలోకి కోపపడము దేవునికి ఇష్టపడంట. మూర్ఖత్వం బయటపడతారు, కూడుకుంటారంట. ఎప్పుడన్నా ఒకసారి మనం వాక్యం చెప్పినప్పుడు లేకపోతే ఏదైనా జరిగినప్పుడు అందులో కోపడడం తప్పైపోతాం. కానీ ఊరుకునే కోపపడడం, ఊరుకుని గర్వించడం. ఈ ఆర్మీలో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. చాలా మంది మాకు భార్య వచ్చాము, మా ఇంట్లో మాట్లాడటం. మన ఇంట్లో మన చర్చ్లో ఒక ఫ్యామిలీ ఉంటుండే, 2 సిస్టర్స్ వస్తుంటారు, వాళ్ళ భార్యగా వస్తుంది. అయ్యో ఆయన మాట్లాడితే గొప్ప, ఆర్మీలో వాళ్ళ మైండ్ అంతా బ్రెయిన్ వాష్ చేసి ఎప్పుడు కోపం ఉండాలా, ఎప్పుడు నువ్వు స్ట్రిక్ట్ గా మాట్లాడాలా. పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులతో భార్య మాట్లాడలేదు. అలా ఉండకూడదంట ప్రియులారా. అయినంత వరకు కూల్ ఉండాలంట. బైబిల్ ఏంటి, కోపపడుడి కానీ పాపము అంటే అర్థం ఏంటి? బై ఛాన్స్ ఏదో పిల్లలు అలచిండ్రు, లేకపోతే పిల్లలు ఏదో తప్పులు చేస్తున్నారు, ఓకే అరవడంలో తప్పేం లేదు. కానీ అలచి చెడ్డ మాటలు మాట్లాడుతుంది కదా, కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంట, చెడ్డ మాటలు వచ్చేస్తుంట, అదే పాపం. కోపపడండి కానీ నోచు. పోయిసారి నేను చెప్పినాను, మా అత్తగారి కోపం వచ్చింది అనుకోండి, మా మిస్సులో మీ పిల్లలు చల్లగా ఫుల్ కోపంలో ఆ మాట ఉంటుంది. అలా మనం అయినంత వరకు ఆ కోపాన్ని మంచి మాటతో కన్వర్ట్ చేసామనుకోండి, అది మనకు ఆశీర్వాదం. ఊరుకుడా, దరిద్రుడా, పనికిరానివాడ, యూజ్లెస్ ఫెలో, ఇలాంటి మనం మాట్లాడుకున్నాం అనుకోండి లేదా, మన మూఢత్వం, మన మూర్ఖత్వం బయటపడతాం. కోపపడుడి కానీ పాపం చేయకుడి. తీయండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కోపపడండి కానీ పాపం చేయకూడదు అని బైబిల్ ఉంది. 4:26 అందరు గమనించండి, నేను చదువుతాను. కోపపడుడి గాని పాపము చెయ్యదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఉదయం కోపపడండి, ఎప్పుడన్నా అవసరం ఉంటేనే. అమ్మో బ్రదర్ చెప్పాడు కోపపడండి అని చెప్పి పిల్లలు మన ఊరికి కోపడదు. ఎప్పుడో ఒకసారి ఏదో చాలా ఎక్సెప్షనల్ కేసు కోపపడండి, కానీ ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. అంటే చెడ్డ మాటలు, లేకపోతే కొట్టడము, ఆ ఫోన్ చేతులు ఉన్న ఫోన్ బలపట్టడము, బట్టలని కాల్ చేయడము కదా పిల్లలు. దాని తర్వాత అంటాడు, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము తగ్గిపోవాలి. అంటే అర్థం ఏంటి ప్రతాప్? సూర్యుడు అస్తమించే వరకు లోపలంటే నైట్ అయి కాకముందు నీ భార్యతో నీ భర్తతో సమాధాన పడాలి, సారీ చెప్పాలి. ఎవరి మీద కోపపడ్డామో వాళ్ళ దగ్గర సారీ చెప్పాలి. సారీ చెప్పలేదనుకో, దాని కింద ఏముంది, అపవాదికి. అపవాది అంటే ఎవరు? సాతాన్ గాడు. మనం సారీ చెప్పకుండా అట్నే పడుతున్నాం అనుకో, మన మైండ్ దగ్గర సాతాన్ గాడు వాళ్ళు చేసినాం, మంచి విధంలో మంచి క్లాస్ వీక్లో వెరీ గుడ్ అని మన మనసంతా పాడు చేసేసి లోపలికి జ్వరపడతారు. అది అని అర్థం. కోపపడండి, పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచినప్పుడు. ఈ 3 చేయలేదనుకోండి, 4వది అపవాదికి, సాతానుకు చోటిచ్చినట్టు. నువ్వు సారీ చెప్పలేదనుకో, మీ భర్తకు, మీ భార్యకు, మీ పిల్లలకు, ఎవరితో మనం తప్పు చేసాం, ఎవరి మీద కోపపడ్డాము,
మా సారీ నొప్పి కోపం వచ్చింది, అయ్యా సారీ అని చెప్పలేదనుకో సాతాను రైట్. మాట్లాడాలి ఎక్కడిగా ఈవినింగ్ లోపల మాట్లాడాలి. లేకపోతే సాతాను వచ్చి మన మైండ్ అంతా పాడు చేసి మనల్ని పాడు చేసేసి కూడా పాపంతో పాడేస్తాం. సో ఊరుకుడికి జ్ఞానవంతుడికి ఉండే ఒక వ్యత్యాసం ఏంటంటే ఊరుకుడికి కోపం వస్తుందో బయట పెట్టేస్తారు, తిట్టేస్తాడంట, అర్థాలంట. కోపపడేవాడంతా ఊరుకుడు. యేసుక్రీస్తుగా కోపపడ్డాడు. 2 స్థలంలో రాయబడి ఒకసారి పూత చేయగలవాడిని స్వస్థపరుస్తుంది. కొంతమంది అన్నారంట ఈరోజు సబ్బత్తు ఎందుకు ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు యేసుక్రీస్తు కోపంతో వారి వైపు చూచాను అంతే. రెండోది ఆయన కోపపడ్డట్టు బైబిల్లో కోపపడ్డాడు అనే మాట లేదు, కానీ కోపపడ్డట్టు మనకు తెలుసు. ఎక్కడ అది? మందిరంలో, దేవాలయం. ఏం చేశాడంట? కొరడా తీసుకుని అందరికి తరుపుకున్నాడు. నా తండ్రి మందిరంలో వ్యాపార స్థలంలో మీరు మార్చారా? వీళ్ళు ఏం చేశారంట? పీటర్ ఆ మందిరం చర్చిలో మందిరం లోపల కాదు, కంపౌండ్ లోపల ఆవరణ అమ్ముతున్నారంట, గొర్రెలను మేకలను అమ్ముతున్నారంట, డాలర్స్ రూపాయలు డబ్బులు మారుస్తున్నారంట. అమెరికా నుంచి డాలర్స్ వస్తున్నాం. ఇక్కడ చార్మినార్కి వెళ్ళి రూపీస్కి ఎలా కన్వర్ట్ చేసుకుంటామో ఆ రోజులలో హీబ్రూస్ యూదుల మనీ వీళ్ళు వెళ్ళి రోమా మనీ కన్వర్ట్ చేసేవారు. అదంతా మందిరం లోపల జరిగేదంట. యేసుక్రీస్తు కొరడా తీసుకొని తరుపుకున్నారంట. నా మందిరం, నా తండ్రి మందిరం, ప్రార్థన దేవరా మందిరంలో మీరు వ్యాపారం చేస్తారా? అక్కడ కోపపడ్డాడని లేదు, కానీ ఆయన యాక్షన్ చూస్తే ఎట్లుంటుంది? కోపపడ్డట్టే ఉంది. ఆవులను మేకలను తరుపుకున్నాడంట, బల్లలను తన కిందలు చేశాడు, రూపులను పడేశాడు. నా మందిరాన్ని మీరు, నా తండ్రి మందిరాన్ని మీరు వ్యాపారస్తారు. ఇంకొక స్థలం ఉంటాడు, నా తండ్రి మందిరం మీరు దొంగల బోధ మార్చారు కదండి. వ్యాపారంగా స్టార్ట్ అయినది చిన్నగా ఎక్కడికి వెళ్ళిపోయిందంట, దొంగల బోధ మారినందుకే మందిరం లోపల మనం ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. చాలా సంఘాలలో పిల్లల కోత పండుగ చేస్తారు కదా, చేసి కంపౌండ్ లోపలనే బిర్యానీ అమ్మడం, ఒక స్టాల్ పెట్టి ఇన్కమ్, మనం ఇలాంటి ఇన్కమ్ పెట్టుకోకుండా అమ్ముకోవచ్చు. ఇప్పుడు బైబిల్ అమ్ముతారు, బుక్స్ అమ్ముతారు, ఓకే. అవన్నీ మనకి ఇలాంటి మార్జిన్ పెట్టుకోకుండా ఆ చర్చిలో ఉండే పాస్టరే ఇనిషియేటివ్ తీసుకుని బైబిల్స్ లేకపోతే బుక్స్ పెట్టి అందరికీ వచ్చిన కాస్ట్ అమ్మాలి. మందిరంలోనే మనం 20%, 30% పెట్టుకుని అమ్మినాం అనుకోండి, అది వ్యాపార స్థలం కాదా? ఇప్పుడు బయట చేసినట్టు ఇక్కడ మందిరంలో చేస్తే ఏం లాభం? కోత పండుగ రోజు వీళ్ళతో ఏం చేస్తారంటే చాలా సంఘాలలో వాళ్ళు స్టాల్లు పెట్టుకొని కొంతమంది అరిసెలని, కొంతమంది గారెలని, కొంతమంది బిర్యానీ అని, కొంతమంది జొన్న రొట్టాయని అన్ని స్టాల్స్ పెట్టి అమ్మేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ మొత్తం తీసుకెళ్లి దేవుడికి ఇస్తారంటారు. దేవుడికి అలాంటి డబ్బు ఇస్తామా రాయడమా? మన దేవుడు డబ్బు గురించి ఉన్నాడా? మాకు 3,000 అయిందండి ఖర్చు, 8,000 వచ్చిందండి ఇన్కమ్. దేవుని మందిరంలో ఇలాంటి వ్యాపారం చేయకూడదు కదా. సో వీళ్ళరా జ్ఞానవంతుడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. యాంగర్ ఏంటి స్పెల్లింగ్? ANGER. డేంజర్, దానికి ఏం యాడ్ చేయాలా? డి యాడ్ చేయండి, ఏమవుతుంది? డేంజర్. కోపం ఎలాంటిదంట ఉదయ్? చాలా డేంజర్, చాలా ప్రమాదం. ఒక్క క్షణం ఉంటుందంట, మీకు తెలుసో లేదో, కోపం అనేది ఒక్క క్షణమే అంట. అదైన తర్వాత ఇంత ఫీల్ అవుతాం, ఎందుకు కొట్టాను, ఎందుకు తిట్టాను, ఎందుకు పరీక్షను, ఎందుకు బాగా కొట్టాను ఆ ఫోన్, ఎందుకు చెప్పినాను ఫోన్, ఎందుకు టీవీ వాళ్ళు కొట్టాను, ఎందుకు కారు వాళ్ళు కొట్టాను. ఆ ఒక్క క్షణం కోపం ఆపుకుంటే ఎంత పెద్ద నష్టం ఉంటుంది కదా. ఊరిలో నేను కోపపడాను, కోరుకున్నాను. ఇప్పుడు 4 చూసినాం, మళ్ళీ చూద్దాం ఆ వాక్యాలు. Proverbs 14:15. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును,
జ్ఞానం గలవాడు వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. రెండోది 16వ వచనం. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. మూడవవాడు త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును, దురాలోచన గలవాడు ద్వేషింపబడు. సో ఇప్పుడు 3 చూసాం, ఇప్పుడు 4 చూసాం. ఇంకోటి చూద్దాం. ఎవరు జ్ఞానం లేనివాడు, ఎవరు జ్ఞానం గలవాడు? 18th verse. జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకుల జ్ఞానమును కిరీటంగా ధరించుకుందురు. చదువుతున్నారా ఇంగ్లీష్ లో? The simple inherit only, but the prudent are crowned with knowledge. Prudent are crowned with the knowledge. మూర్ఖులు పిల్లరా, మూర్ఖులు మూఢత్వాన్ని వాళ్ళు సంపాదించుకుంటారంట, కానీ జ్ఞానవంతులు వాళ్ళ కిరీటాన్ని ధరించుకుంటారంట. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మంచి కిరీటం ధరించి పెద్ద పెద్ద రాజుల ముందు నిలబడతారు, అధికారుల ముందు నిలబడతారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేసే ఆ పనులను బట్టి మంచి మంచి వాళ్ళ కన్సిడర్ చేసి అధికారుల ముందు నిలబడతారంట. యోసేపు ఏదో రాజు ముందు, ఫరో రాజు ముందు నిలబడ్డాడంట. పిల్లల ఫరో తన చేతున్న ఉంగరాన్ని తీసి యోసేపుకి ఇచ్చాడంట. నా కూతురు చేసుకుని ఆయన ఆఫర్ ఇచ్చాడంట, పెళ్లి చేయించాడు. పేరు మాత్రమే నేను రాజును, యోసేపు ఇక మీదట ఈ దేశాన్ని నువ్వు పరిపాలించాలా. పేరు మాత్రం నేను రాజును, కానీ నువ్వు పరిపాలించాలా. సో జ్ఞానవంతులు పిల్లల వాళ్ళకు కిరీటాన్ని దేవుడు ఇస్తాడంట. దానియేలు ఆయన ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడు. యెరూషలేము మందిరం ఉండేది కదా, ఆ యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరాన్ని వీళ్ళు ఏం చేసేవారంట, ఎప్పుడు ఆ మందిరంలోనే ఉండి ఆ మందిరానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళ జీవితాలకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వీళ్ళ బిహేవియర్లో, వీళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకుండా మాట్లాడితే మందిరానికి వెళ్ళి కూర్చునేవారు. కొంతమంది ఉంటారు కదా, పరిశుద్ధ జీవితం జీవించకుండా ఏమనంటే చర్చలో పోయి కూర్చుంటారు. అలా ఉండేవారంట. అందుకు దేవుడు ఏం చేశాడు, ఒక రాజును పంపి ఆ మందిరాన్ని పడగొట్టాడు. దేశం రాజు అందరిని పట్టుకొని వెళ్ళాడంట. మీరు చెరగా పట్టుకుని 70 మంది యవనస్తులను ఏర్పరచుకుని, రోహిత్, రిచి, ముఖేష్ అలాంటి యవనస్తులను ఏర్పరచుకుని వాళ్ళకు ఆ యొక్క బాబిలోన్ దేశం యొక్క ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్ళ పేర్లు మార్చారు. దానియేలు కానీ ఏమని పేరు పెట్టారు, బెల్షస్సర్. అననీయ, మేషక్, అజరయ్య, వీళ్ళకేమని పేరు పెట్టాడు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. వాళ్ళ బ్రెయిన్ వాష్ చేశారు, పేరు మార్చడం. అంతేనా? నేను తినే ఆహారం వీళ్ళకి ఇవ్వమని వీళ్ళకి ఆహారం పంపేవాడంట. ఏమేమి ఉండదంట ఆహారంలో కదా, ఆల్ నాన్ వెజ్. పోర్క్ ఉండేది, పోర్క్. వైన్, WINE, వైన్. రోజు 70 మంది దగ్గరికి వస్తుంది. దానిలో ఏమనంట, అయ్యా మాకు రాజు తినే ఆహారం మాకు వద్దు, అది తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోదలుచుకోలేదు, కాబట్టి మాకు నీళ్లు, నార్మల్ వెజిటేబుల్స్. ఒక 10 రోజులు చూస్తే వీళ్ళ ఆ 70 మందిలో ఈ 4 ఫేసెస్ మాత్రం ఇప్పుడు ఉన్నాయంట. కరెక్ట్ 2 years ట్రైనింగ్ అయిన తర్వాత రాజు దగ్గరికి పోతే ఈ 4 టాప్ అయిపోయారంట. వీళ్ళ నాలెడ్జ్ చూసి రాజు ఆశ్చర్యపడిపోయారంట. అంత జ్ఞానం ఎక్కడ బాబు. దానిని గవర్నర్ చేశాడంట బాబులో దేశం. దాని గవర్నర్ అయిన వెంటనే ఆ 3 స్నేహితులు అననీయ, మిషాయిల్, అజరయ్య వీళ్ళని ఆయన క్యాబినెట్ తీసుకుని పంపించాడు. దీని అర్థం ఏంటంటే దేవుడు మనం మంచి ఉన్నత స్థాయిలో పెట్టినప్పుడు మన వాళ్ళని మర్చిపోకుండా మన వాళ్ళని మనం సాయం చేయాలి కదా. ఎవరో అమెరికాకు పోయారు, ఎవరో ఇంగ్లాండ్కి పోయారు, ఎవరో వేరే దేశానికి వెళ్ళారు, వాళ్ళు ఉండకూడదు, మనం సాయం చేయాలి కదా. పిల్లరా సాయం చేయాలి, డబ్బులు పంపాలి కాదు, వేరే మనము హెల్ప్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. మంచి గవర్నమెంట్ జాబ్ దొరికింది కదా, మన స్నేహితుల మీద మనం ప్రయత్నం చేయాలి. అది పిల్లలు దాని అర్థం. సో మూర్ఖుడికి ఓకే వాటికి లోకమే ఏదో
ఏదో ఒక దొరికితే చాలు, ఏదో ఒకటి తింటే చాలు, ఎక్కడైనా పడుకోవడానికి స్థలం దొరికితే చాలు, ఈ ఇల్లంతా అయితే. కానీ జ్ఞానవంతుడు అట్లా కాదండి. జ్ఞానవంతుడికి దేవుడు కిరీటాన్ని ఇస్తాడు. రాజుల ముందు నిలబడతారంట, అధికారుల ముందు నిలబడతారంట, షబాస్ వెరీ గుడ్ అనిపించుకుంటారంట వాళ్ళ జ్ఞానవంతులు. ఇంకొక విషయం, నిజమైన జ్ఞానవంతులు ఎవరో చూద్దాం. అక్కడ మూర్ఖులు ఎవరో జ్ఞానవంతులు 23 వచ్చిన చూద్దాం. 14:23. ఏ కష్టము చేసినను లాభము కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. ఓకే, సో ప్రియులారా, ఇంకొక మాట చెప్పాలంటే ఇంగ్లీష్ లో 23 వచనంలో చదువునా? ఇంగ్లీష్ లో 23. In all labor there is a profit, but idle chatter leads only to poverty. ఇంకొక మాట చెప్పాలంటే ఏ వైజ్ మ్యాన్ విల్ ఆల్వేస్ వర్క్, ఫూలిష్ మ్యాన్ విల్ ఆల్వేస్ చాటర్. చాటర్ అంటే ఊరికైనా మాట్లాడటమే. ఎప్పుడు మాట్లాడుకుంటే ఏం పని చేయని వాళ్ళంతా ఎవరంట? మూర్ఖులు. వెరీ గుడ్. మాటలు కోటలు దాటిపోతాయి అంటారు కదా. గొప్ప మాటలు ఒక్క పని చేయరు, ఎంత యూజ్ చేసుకుంటారంటే అది తీసేస్తే ఎత్తి పెట్టారు. వాళ్ళకి ఎంత మాటలు అంటే ఒకటే మాటలు, అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుతూ ఒక్క పని చేయరు. వీళ్ళంతా ఎవరంట? మూర్ఖులు. ఇంట్లో మీ ఆయన ఏమైనా పని చేస్తాడా? ఏం చేస్తారు? తిరిగి పడుకుంటాడు, ఫోన్లో మాట్లాడుకుంటాడు. మరి మీ ఇంట్లో మీ ఆమె ఏం పని చేస్తుందా? వంట ఒకటి చేస్తే ఇంకా తక్కువనే మేమే చేసుకుంటాం సార్. జ్ఞానవంతులు కష్టపడతారు, దానికి ఏదో ఒక పని చేస్తానే ఉంటారు. అమెరికన్ దేవుడు ఇంకంత ఆశీర్వదించారు. మా ముసలి చెప్తున్నప్పుడు 90 సంవత్సరాల ముసలి బాత్రూమ్ కడిగిన బాత్రూమ్ కడుగుతానే ఉంటారు, ఊడుస్తూనే ఉంటారు, క్లీనింగ్ చేస్తూనే ఉంటారంట. ఖాళీగా మాత్రం కూర్చోరంట. 90 సంవత్సరాల ముసలావిడ బ్యాగ్ పట్టుకొని షాపింగ్కి వెళ్ళి వస్తుందంట. యోషిత అమెరికా. జ్ఞానవంతుడు కోతకాలంలో పనిచేసి ధాన్యం సంపాదించుకున్నాడు. మూర్ఖుడు కోతకాలంలో ఆయువు పడుకుంటాడు. వాక్యంలో ఉంది ప్రియులరావా కదా. ముఖేష్, పని చేసే ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు. కష్టపడి బిజీగా ఉండే వాళ్ళంతా జ్ఞానవంతులు. లేజీ ఉండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఇది నేను చెప్పట్లే, దేవుని వాక్యంలో ఉంది ప్రియులరా. అందరం కష్టపడతాం. చైనా దేశము, జపాన్ దేశము, అమెరికా దేశంలో అంత ప్రోగ్రెస్ అంటే సామాన్య ఎవరింట్లో కూర్చోవాలంటాను. పని చేస్తాను ఏమంటారు. 17 years అయినప్పుడు షీ షుడ్ గో అవుట్. ఆ మొగోళ్ళు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, 17 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులతో ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఒకరోజు జపాన్ గవర్నమెంట్ తలబట్టుకొని కూర్చున్నారంట. ఏంటి, ఈ ప్రజలను పని ఆపండిరా బాబంటే ఆపట్లేదంట. రోజుకు 4 hours చేయండి అంటే లేదు 8 hours చేస్తామంటారంట. అది గవర్నమెంట్ వాళ్ళని ఆపడానికి తగ్గు. కానీ ఆపండిరా బాబు, మౌనంలో వీళ్ళు వర్క్ 8 hours. ఒకప్పుడు చూసాను పిల్లరా, మా నెయిల్ కట్టర్స్ మీద మేడ్ ఇన్ జపాన్ కదా. ఇప్పుడు చైనా వచ్చింది, కానీ ఒకప్పుడు జపాన్ 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 జపాన్. కారణం ఏంటంటే always they work very hard work. సోమేరి మాటలు మాట్లాడతారు కానీ ఏ పని. సో మనం డిసైడ్ చేయాలి, మనం మూర్ఖులమా జ్ఞానవంతులు. పని చేసే ప్రతి ఒక్కళ్ళు, మంచిగా కష్టపడే ప్రతి ఒక్కళ్ళు జ్ఞానవంతులు. ఇంట్లో కాలు మీద కాలేసుకుని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కదా ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళంతా ఎవరంట పిల్లరా? క్లియర్గా దేవుని వాక్యం క్లియర్గా రాయబడుతుంది. వాళ్ళంతా ఎవరు తరించి? మూర్ఖులు.
మాటలతో వేరేటువంటి మాటలతో పొడి చేస్తారు వేరేటువంటి వీళ్ళు ఏం పని చేయరు, మాటలే లేదు. చాటర్ బాక్స్ అంటారు కదా, చాటరింగ్ 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 ఏముండదు కదా, ఏం దాటిపోతాయంటే మాటలు ఫోటోకి ఏమి యూజ్లెస్ అనమాట. ఏమి కొంతమంది చూస్తాం కదా, సైలెంట్ ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు, అన్ని పనులు చేస్తుంటారు. ఇంకొక వాక్యం చూస్తున్నాం, మూర్ఖులు ఎవరో జ్ఞానవంతులు ఎవరో చూద్దాం ప్రియులుగా. 25వ వచనము, సేమ్ 14:25. నిజములకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడు వాడు వట్టి మోసగాడు. ఇంకొక మాట చెప్పాలంటే నిజం పలికే వాళ్ళంతా జ్ఞానవంతులు, మోసం చేసి అబద్ధాలు చెప్పేటోళ్ళంతా ఎవరంట మూర్ఖులు. All those who speak truth, they are all wise. All those who speak lies, they are all fools. యేసుక్రీస్తు మత్తయి సువార్త 12:45 అంటాడండి, వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట రేపు దేవుని ముందు లెక్క చెప్తాను. నీ మాట చేతనే నువ్వు నీతిమంతుడువా, నువ్వు పాపివా అని నీ మాట చేతనే నిర్ణయించబడతావు. తీయండి ఆ వాక్యం మత్తయి సువార్త 12:12. అబద్ధాలు చెప్పేటోళ్ళంతా మూర్ఖులు అంటారు కదా, నిజం మాట్లాడేటోళ్ళంతా జ్ఞానవంతులు. 12th chapter, ముప్పై 12:36. నేను మీకు చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. నీ మాటను బట్టి నీతివంతుడు అని తీర్పునందు, నీ మాటను బట్టియే అపరాధులని తీర్పునందు. మనుషులు వ్యర్థముగా మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలు అవి తీర్పుకి దేవుడు తెస్తాడంట. వ్యర్థంగా మాట్లాడతారు కదమ్మా, అవన్నీ దేవుడు అడుగుతారంట. ఎందుకు బాబు, ఎందుకు మాట్లాడమా ఆ మాట? బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, తిన్నారా, అది వ్యర్థమైన మాట కాదు. మనిషి కలిసినప్పుడు బాగున్నారా అడగాలి కదా. ఏదో కథలు తెచ్చి ఏదో టైం పాస్ చేసి ఇదంతా ఎవరంట మూర్ఖులంట. సైలెంట్ ఉండి పనులు చేసేవాళ్ళంతా జ్ఞానవంతులు. సో ఇప్పుడు చూసాం పిల్లలు, ఎవరు జ్ఞానవంతులు ఉంటారు పిల్లరా? ప్రతి మాట నమ్మేవాడంతా మూర్ఖులంట. ఆ ప్రతి మాట నమ్మకుండా అది కరెక్టా కాదా అని ఆలోచించేవాడంతా జ్ఞానవంతులు. సో శ్రీలా ఈరోజు మా టాపిక్ ఏంటంటే, హూ ఇస్ వైస్, హూ ఇస్ ఫూల్? మూర్ఖులు ఎవరు, జ్ఞానవంతులు ఎవరు? సో మొదట మూర్ఖులు ఎవరంట పిల్లరా? ఎవరంట? ఇప్పుడు మనం చదివే 15వ వచనము, జ్ఞానం లేనివాడి ప్రతి మాటను నమ్మును, జ్ఞానం గలవాడు ప్రతి మాట అది కరెక్టా కాదని ఆలోచించు. ఎవరు ఏం చెప్తే మనం నమ్మకూడదు, ఆలోచించలేదు కరెక్టా కాదా కదా ముఖేష్? చాలా మంది వాక్యం నుంచి చెప్తారు, బైబిల్ ఇక్కడ పుల్పిట్ మీద నిలబడే చెప్తారు కొంతమంది. నేను అన్నిల గురించి చెప్పట్లే, మన క్రిస్టియానిటీలో ఏదో చెప్తుంటారు, మనం అన్ని నమ్మకూడదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, నూనె తీసుకెళ్లి ప్రేర్ చేయించుకోవడము, ఇంటికి డోర్ మీద క్రాస్ మార్క్ వేయడము, 40 రోజులు ఉపవాసం చేయడము. చేయగలుగుతాం 40 రోజులు ఉపవాసం? మనం 40 రోజులు ఉపవాసం చేస్తే ఎట్లా రెస్ట్ ఆఫ్ మన జీవితం పరిశుద్ధంగా ఉంటాం కదా. 40 రోజులు ఉపవాసం చేసి మాంసం తినకుండా నాన్ కొన్ని కొంతమంది మన క్రిస్టియన్స్ లో, లేదు సార్ నేను ఈ 40 రోజులు నేను తినను సార్, ఆ 40 రోజులు ఉంటారు వస్తువులు బాగా వస్తాడు అట్లుండకూడదు కదా. రెస్ట్ ఆఫ్ ద లైఫ్
ఇంకా మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు ఏం చెప్తే అది నమ్మకూడదని చెప్తారు. రెండోది దాని కింద చూడండి, రెండోది జ్ఞానవంతులు ఎవరంట? 14 వచ్చిన 15 వచ్చిన జ్ఞానం లేనివాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. అండ్ 16 వచ్చిన జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా చేరును. అంటే జ్ఞానం గలవాడు రాబోయే అపాయాన్ని ఇప్పుడే గమనిస్తాడంట. అక్కడ ఒక అపాయం ఉంది, కేర్ఫుల్ ఉండాలా, తప్పించుకుంటాడు. హెల్మెట్ పెట్టుకోవాలా, కార్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. నేను చాలా కేసెస్ విన్నప్పుడు ఇలా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నడుపుతున్నారు, ఏదో అడ్డం వచ్చింది, సడన్ గా బ్రేక్ చేశారు, ఇద్దరు కార్ అద్దాల నుంచి బయటపడిపోయారు. జ్ఞానం ప్రవర్తించి బెల్ట్ పెట్టుకుని ఉంటే ప్రాణం తగ్గే కదా. ఇలా చాలా విషయాలు ఉన్నాయి పిల్లల. మమ్మీ డాడీ చెప్పిన మాట వినాలా, ఇవ్వాలి పెళ్లి కాకుండా కేర్ఫుల్ ఉండాలా, ఇలాంటి విషయాలు కేర్ఫుల్ ఉండాలా. అబద్ధం చెప్పి చేయకు, మోసాలు చేసి చేయకు, నీతిగా న్యాయం ఉండు. జ్ఞానం గలవాడు కోతకాలంలో కష్టపడి పని చేస్తాడంట, బుద్ధిహీనుడు కోతకాలంలో ఇంట్లో పడుకుంటాడంట. ఆల్ దోస్ హు వర్క్ హార్డ్ ఆర్ వైస్, ఆల్ దోస్ హు లేజీ దే ఆర్ ఆల్ ఫూల్స్. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారంట పిల్లలు. ఏం పని లేదు, అంత చేసేసుకున్నాం, కూర్చోవచ్చు, తప్పేమి. అన్ని వర్క్ పెండింగ్స్ పెట్టుకొని మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటారు. ఆ మొత్తం భార్య మీదనే, ఆమె వంట చేస్తుంది కదా, మనం ఏదైనా పని చేయాలి కదా, మాట వింటున్నాను. సేమ్ వైస్ వర్సా, ఈవెన్ లేడీస్ ఆల్సో. అన్ని ఒక్కళ్ళ మీద వదలకూడదు. భార్య వంట చేసుకుంది, పిల్లలను చూసుకుంటుంది, నేను కనీసం ఇల్లు క్లీన్ చేస్తా, లేకుంటే పోయి మార్కెట్లో అయి చేస్తా, పిల్లలను డ్రాప్ చేస్తా, మళ్ళీ పికప్ చేసుకుంటా, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తా కదా పిల్లల. ఏదో పని చేసుకుంటానే ఉంటారంట. ఆడవాళ్ళకి మన సాయం ఉండాలి, బాధ్యులు సాయం కూడా, పంటలకు సాయం కూడా, మొత్తం ఆయనే చూసుకొని నాలుగు ఏంటి అని అడగదు, మొత్తం ఆమెనే చూసుకొని నేను పొద్దున పోయి సాయంకాలం వస్తాను, నేనేం చేయాలా అన్నట్టు మనము కష్టపడే ప్రతి ఒక్కళ్ళు జ్ఞానవంతులు. లేజీగా కూర్చునేవాళ్ళంతా దే ఆర్ ఆల్ ఫూల్స్. జ్ఞానం గల వాడు కిరీటం పొందుతాడంటండి. A wise man will have a reward, a crown. యోసేఫ్ ఫరో రాజు ముందు కూడా ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన ఎంత మంచిగా ప్రవర్తించాడంటే కదా. దేశం మీద కరువు రాబోతుంటే ఆయన రాజుకు వచ్చిన ఆ కళను వివరించాడంట. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని, అయ్యా 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, ఆ 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, దానికన్నా ముందు మొదటి 7 సంవత్సరాలు పంట పండుతుంది, అవన్నీ మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకుని వచ్చే 7 సంవత్సరాలకు దీన్ని మనం సప్లై చేయాలి. రాజు దీన్ని ఆశ్చర్యపడిపోయాడట. నా దేశాన్ని నువ్వు కాపాడవయ్యా, చేతిలో రింగు తీసి ఆయనకి ఇచ్చాడంట. నా కూతురు నువ్వు చేసుకొని ఆఫర్ ఇచ్చాడంట. యోసేఫ్ మ్యారీడ్ ఈజిప్షియన్ లేడీ. యోసేఫ్ పెళ్లి చేసుకున్నది ఐగుప్తురాలు. యోసేఫ్ భార్య యూదురాలు కాదు, షీఈ్ నాట్ హీబ్రూ లేడీ. యోసేఫ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు 30 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో. ఆయన జ్ఞానం. దానిలో బ్రతికినన్ని రోజులు దానిలో ఈ వాజ్ గవర్నర్ ఇన్ బాబిలోన్. నెబుకద్నెజర్ టైంలో ఆయనే గవర్నరు, ఇంకొక గవర్నమెంట్లో ఆయనే గవర్నరు. నార్మల్గా బీజేపీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ ఉన్న వాళ్ళని తీసేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే బీజేపీ. దాని అంటే కాదు, దానిలే గవర్నర్. బీజేపీ టైంలో ఆయనే, ఇంకొక రాజు టైంలో వాళ్ళు జ్ఞానవంతులు. సో మనం అయినంత వరకు వీళ్ళరా జ్ఞానంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. ఇంకొక విషయం, ఎవరు మూర్ఖుడు ఎవరు జ్ఞానవంతుడు చూద్దామండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 15:20. పదిహేను అధ్యాయము 'జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. ఇంగ్లీష్ చదవకుండా అని రీడ్. The wise son
he will make glad father. But a foolish But a foolish man man despises his mother. despise his mother. చెప్పండి, ఇక్కడ మూర్ఖులు ఎవరంట? తల్లిదండ్రులను ఏడ్పించి బాధపరిచి వాళ్ళని సతాయించేటోళ్ళు ఎవరంటమ్మా? మూర్ఖులైన పిల్లలు. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాం. ఎవరెవరు తల్లిదండ్రులు ఉన్నారో ఆ పిల్లలందరూ విందాం ప్రియులు. నాకేని మా మమ్మీ ఉంది. జ్ఞానవంతుడైన కుమారుడు తండ్రిని సంతోషపెట్టారంట. ఆయన చెప్పిన మాట వింటాడంట, ఆయనకు లోపడతాడంట. ఒకరు డాడీకి ఏమైనా తెలియకుంటే ప్రేమగా వివరిస్తారంట. నీకు తెలియదుకా, ఏం చదువుకున్నాను అని ఆయన మాట్లాడాడు. అలా మాట్లాడాడు. నీకేం తెలుసు కంప్యూటర్ గురించి, నీకేం తెలుసు ఐఫోన్ గురించి, నోరు పూసుకోపా. వీళ్ళంతా మూర్ఖులు. A wise son will make his father glad, but the foolish son will hurt his father. He will hurt his father. He will hurt everybody. ఒక్కరికి అందరినీ బాధపరుస్తాడు. వాళ్ళు చెప్పిన మాట వినడు, పోయి ఏదో ఒకటి తెచ్చుకుంటాడు, కాల్చి ఇరుగుతుంది, హాస్పిటల్లో పడతారు. చెప్పిన మాట వింటే ఒకేది కాదు. స్నేహితులకు వెళ్తాడు, తాగుతాడు. చెప్పిన మాట వింటే జరిగేది కాదు. మన ప్రతి వారం దేవుడు వాక్యం ఈ యవనస్తులు ఇప్పటి నుంచి మంచి బేస్మెంట్ రావాలా, మంచి ఫౌండేషన్ రావాలే. ఒకసారి బయటకు పోయి చూడండి. ఈ కొంతమంది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఆ కాషాయాన్ని వేసుకుని జెండా పెట్టుకుంటే శ్రీకాంత్ కొడుతూనే ఉంటుంటారు. అందరినీ కొడుతుంటారు. చర్చిలో క్లాసులు పగలగొడుతుంటారు, మస్జిద్ అన్ని పగలగొడుతుంటారు. అలాంటి పని మనం కాకూడదు. అందుకే ఈ వాక్యం విని మనం మంచి డీసెంట్ పిల్లలకు కావాలి. నేను 17 సంవత్సరాలకు ప్రభు నమ్ముకున్నాను. దానికన్నా ముందు చాలా అంటే చాలా ఐ వాజ్ వెరీ నాటీ, చాలా నాటీగా ఉండేవాడిని. థ్యాంక్ గాడ్, దేవుడు నన్ను రక్షించాడు. లేకపోతే ఎంత ఘోరాలు జరిగాయో, ఏ డేటైతే మారేవాడినో, ఇప్పుడు చనిపోయినో ఎవడో చంపించుండేవాడు. దేవుడు మార్గం కూర్చొని కాబట్టి దేవుడు నా ప్రవర్తనలో మార్పు. చాలా మనందరం తల్లిదండ్రులను సంతోషపెట్టాలి, తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. అది కరెక్ట్ కాకుండా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, తప్పే. నీకేం తెలుసు, గౌరవ చూసుకుంటావా, ఇండైరెక్ట్ వాళ్ళని హర్ట్ చేయడము, అది మంచి పద్ధతి. రేపు మన కొడుకులు, రేపు మన పిల్లలు పుట్టినప్పుడు మన పిల్లలు కానీ మన డాడీ ఏం చేస్తారంట, లెక్క చేయడం. మనిషి ఏది విత్తుతాడో అదే పంట. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ గెలేషియన్స్. మనము ఏ పంట విత్తుతామో ఆ పంట మనం కొయ్యాలి. ఆరో అధ్యాయము 7వ వచనం. బుక్ ఆఫ్ గెలేషియన్స్ చాప్టర్ 6. బుక్ చదువు ఇంగ్లీష్ లో 6:7. Galatians 6:7. Do not be deceived. God is not mocked. God is not mocked. For whatsoever the man sows, Whatsoever man sows, that shall he also reap. that's also he will reap. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయు. విన్నారా? మనం ఏదైతే విత్తామో అదే పంట కోస్తామంటారు ఇచ్చి. మన తల్లిదండ్రులు మంచి గౌరవించామనుకోండి, రేపు మన పిల్లలు కానీ మనల్ని గౌరవిస్తారు. అదే కదా ఇక్కడ మనం తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ వేసాం అనుకోండి, మనల్ని రేపు మన పిల్లలు ఎక్కడ వేసిస్తారు? గ్యారెంటీ జరుగుతుంది. చూడండి, మీరు వాక్యం అబద్ధాన్ని కాదు కదా. తల్లిదండ్రుల గురించి గౌరవించి మంచిగా మాట్లాడి కదా పిల్లలు వాళ్ళకి ఇష్టం వచ్చింది మనం వాళ్ళు తెచ్చిచ్చి అప్పుడప్పుడు వాళ్ళకు కొద్దిగా చేతిలో పైసలు పెద్ద కొడుకు ఇచ్చుకుంటుందో, చిన్న కొడుకు ఇచ్చుకుంటుందో, మనవాడికి ఇచ్చుకుంటుందో, మనవాళ్ళకి ఇచ్చుకుంటుందో, చాలా ఇష్టం. మా అమ్మ ఇది పెట్టుకో, డాడీ ఇది పెట్టుకో, ఈ ఖర్చు పెట్టుకో. మా అమ్మ ఎప్పుడన్నా మేము ఏమైనా వెళ్తే 2,000 3,000 ఇస్తాం. ఆమె మాకు తెలుసు వాళ్ళ కొడుకు తమ్ముడు కొడుకు తెలుసు. వాళ్ళకి
దాచిపెట్టుకుని వాటికే ఇస్తుంది. ఆమె ఇష్టం. ఆమె కొడుకుకి చుట్టదో, కూతురికి చుట్టూ, మనోడికి చుట్టదో, కానీ కొడుకుగా నా బాధ్యత నేను ఇవ్వాలి, కూతురుగా నా బాధ్యత నేను ఇవ్వాలి. వాళ్ళు బతుకున్నప్పుడే మనం వాళ్ళు చనిపోయిన తర్వాత మనం ఎంత ఆ యొక్క జ్ఞాపకాలు వేధిస్తాయండి, భలే వేధిస్తాయి. అయ్యో మా మమ్మీని నేను చూసుకోలేకపోయాను, అయ్యో మా మమ్మీ ఊరికి అరిచాను, అయ్యో మా మమ్మీ తిట్టాను, అయ్యో మా డాడీతో నేను అలా అప్పుడు ఏడ్చేయం కాదు, అప్పుడు గుడ్డలు ఏం లాభం. బతుకున్నప్పుడే కదా పిల్లగా, బతుకున్నప్పుడే ప్రేమించాలా, మంచి వాళ్ళకి ఏం ఇష్టమో మాట్లాడాలా, గడిస్తే ఒక కూర్చోవాలా, ఫోన్ చేయాలి. ఒకళ్ళ దూరం ఉంటే ఎట్లా మరి ఎట్లా ఉన్నాడు కదా కదా. చెప్పాలా, మేము ఇప్పుడు ఇది ఏంటమ్మా బయటకు వెళ్ళొచ్చాము. వెరీ హ్యాపీ. జ్ఞానవంతుడు తల్లిదండ్రులు గౌరవిస్తాడు, సంతోషపెడతాడు. మూర్ఖుడు తల్లిదండ్రులు బాధపరుస్తాడు, ఏడిపిస్తాడు. చాలా మంది తల్లిదండ్రులు పెద్ద కొడుకు గురించి టెన్షన్. మా ఇంట్లో మా తమ్ముడు గురించి మా మమ్మీ ఎప్పుడు మా మమ్మీ టెన్షన్. మా డాడీ హెల్త్ పాడైంది మా తమ్ముడు గురించి, ఎప్పుడు తాగుతూ ఉంటాడు. అట్లా బాధపడితే పిల్లలు రాయకూడదు. మన చదవండి వాక్యం, తెలుగులో చదవండి. 15:20 సామెతలు 15:20. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తండ్రి. ఎవరెవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో అందరం గుర్తుపెట్టుకుందాం పిల్లరా కదా. మాకు మా మమ్మీ దేవతనం మీ డాడీ ఉన్నాడు కదా, కానీ అందరికీ మనం ఇద్దరు లేకపోవచ్చు, కొంతమందికి అట్లీస్ట్ ఒక పేరెంట్ ఉన్నారు కదా. గౌరవిద్దాం, చూసుకుందాం, మంచిగా మాట్లాడదాం, వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకెళ్దాం, స్వీట్లు ఇస్తాం, వాళ్ళకి ఇష్టం వచ్చి తీసుకున్నప్పుడు బట్టలు తీసుకొని ఇస్తాం, చేతులు పైసలు చేతులు పెడతాం. ఏం చేసుకుంటాం అని అడగద్దు. చిన్న కొడుకు తీసుకుంటుందో, పెద్ద కొడుకు తీసుకుంటుందో, మనోడికి ఇచ్చుకుంటుందో, మనోడు ఇచ్చుకుంటుందో, ఎవరికి గిఫ్ట్ కదా అనుకుంటున్నాను. మా మమ్మీకి ఉంది సార్, ఆమె ఉన్న మనం మాత్రం నా కొడుకుగా నా బాధ్యత. ఇంకొక వాక్యం తీసుకుందాం మా ప్రియులరా. 12వ అధ్యాయము, అయితే అదే 10వ అధ్యాయము 1వ వచనం. సామెతలు, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 10 verse 1. 10 verse 1. రికి చదువు, గట్టిగా చదువు రికి. ప్రావర్బ్స్ చాప్టర్ 10 verse 1. A wise son he will make a glad father, but a foolish son is a very heaviness to his mouth. తెలుగులమ్మా మళ్ళీ అదే మాట. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. 4వ వచనమమ్మా, అదే అధ్యాయంలో 4వ వచనము. సో మీరు ఇక్కడ కుమారుడు గురించి రాస్తూ, ఆ కుమారుడు తండ్రిని సంతోషపెట్టి, తల్లిదండ్రులు సంతోషపెట్టినంత జ్ఞానవంతుడు, తండ్రిని తల్లిని బాధ పెట్టేవాడంత మూర్ఖులు అని చెప్పి తన కింద రాయండి. కష్టపడి పని చేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కష్టపడి సోమరి, లేజీ మ్యాన్ దరిద్రుడు అవుతాడు. నో ఇన్కమ్. When you don't work, you don't have income. So you go into poverty. మనం జ్ఞానం ఉందాం, తల్లిదండ్రులు ఎదుగుతాం, తల్లిదండ్రులు సంతోషపెడతాం, వాళ్ళు బతికిన రోజులు హ్యాపీగా చూసుకుందాం. చాలా మంది, నేను ఒకప్పుడు అనుకునేవాడిని, ఏదో మన ఇండియాలో ఒక సామెత, తల్లి తండ్రి గురువు దైవం. ఇదే ప్రభావం దైవం దేవుని లాస్ట్లో పెట్టారు అనుకునేవాడిని. ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. పిల్లలు పుట్టిన వెంటనే ఫస్ట్ వాళ్ళు పుట్టిన ఏమంట తల్లిదండ్రులే. దేవుణ్ణి ఎవరు చూడండి పిల్లరా, మన పేరెంట్స్ మనం ఏం నేర్పిస్తున్నామో ఇది వాళ్ళు నేర్చుకుంటారు. ఒక రకంగా మనం ఏదో మన పేరెంట్స్ ఉంటారు.
జ్ఞానవంతుడు తల్లిదండ్రులను సంతోషపెడతారంట. లాస్ట్ ఒక వాక్యం తీసుకున్నామా? ప్రసంగి, బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టిస్, దాని తర్వాత ఉంటుందండి. బుక్ ఆఫ్ ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 10 verse 2. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆరోగ్యం ఆ, బుద్ధిహీనుని హృదయము ఆ, అతని ఎడమ చేతిని ఆరోగ్యం ఆ, బుద్ధిహీనుడు తన ప్రవర్తన వచ్చి ఆ. అదరిపడి ఆ. తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేసి ఆ. ఏడు వారు నీ మీద కోపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోతుంది. ఓకే, ఓర్పు గొప్ప ద్రోహకార్యములకు జరగకుండా చేయును. రైట్. రోహిత్, కెన్ యు రీడ్ ఇంగ్లీష్? A wise man's heart is at his right hand, but a fool's heart at his left. సో ప్రియుడు ఇక్కడ ఒకసారి గమనించారా? జ్ఞానవంతుడు హృదయం కుడి చేతిలో ఉంటుందంట. బుద్ధిహీనుని హృదయము ఎక్కడ ఉంటుందంట? ఎడమ చేతిలో ఉంటుంది. మీకు ఎంతమందికి తెలుసు లేదో, మనకు చిన్న బలం ఉండేది ఏ చేతిలో? కుడి చేతిలో. కుడి చేయి చేసే పని ఏం చేయలేదు? ఎడమ చేయి. సో జ్ఞానవంతులను దేవుడు కుడి చేతితో పోల్చాడు. యేసుక్రీస్తు రేపు ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మనుషులను, గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్టు చేస్తారంట. కుడి పక్కన ఎవరుంటారంట? గొర్రెలు. గొర్రెలు అంటే ప్రభువుని నమ్ముకున్న వారు. ఎడం పక్క మేకలు. మేకలు అంటే అవిశ్వాసులు, ప్రభువును నమ్మని వారు. యేసుక్రీస్తు తండ్రి ఏ భాషలో కూర్చున్నాడు? రైట్ హ్యాండ్. ఎప్పుడన్నా మీరు విన్నారా ఈజ్ మై లెఫ్ట్ హ్యాండ్ అని? ఏమంటారు? ఈజ్ మై రైట్ హ్యాండ్ అంటే నాకు ధైర్యం. బైబిల్లో ప్రతి స్థలంలో కుడి పక్కనే వస్తుంది. సో మూర్ఖుల్ని ఎడమ చేతితో పోల్చారంటే అంత ఇంపార్టెంట్ కాదు. జ్ఞానం లేనివాడు అంత ఇంపార్టెంట్ కాదు. జ్ఞానవంతులు కుడి చేతితో పోల్చారు. సో ప్రియులరా, ఇవి జ్ఞానవంతులు, బుద్ధి లేని వారు. ఇంకొక స్థలంలో అయితే నాకు అది వాక్యం గుర్తు రావట్లేదు. జ్ఞానం గలవాడు మంచి వార్తను అందరికి చెప్తారంట. జ్ఞానం లేనివాడు మంచి వార్తను ఎవరు చెప్పడం. సువార్త, గాస్పెల్, ఇట్స్ గుడ్ న్యూస్. మనం అందరికీ చెప్పాలి. మనం ఎవరు చెప్పలేదు అనుకోండి, మనం ఎవరు కొంటాం? మూర్ఖులు. వాక్యం చెప్పామనుకోండి అందరికీ, మనం నా మధ్య ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. కనీసము ఓకే దేవుని వాక్యం వింటాడు. జ్ఞానవంతుడు చెడు వార్తను తన హృదయంలో పెట్టుకుంటాడు. బుద్ధి లేని వాడు చెడు వార్తను ఇంటింటికి పోయి చెప్తాడంట. మీకు తెలుసా, బ్రదర్ సిస్టర్ గొడవ పడ్డారంట. మీకు తెలుసా, ఆయన వాళ్ళ విష్ణు పుట్టిందంట. ఏదో అయింది ఫ్యామిలీలో జరిగింది, అది మనం ఇంటికి చెప్పాలా? ఎంత బ్యాడ్గా. మమ్మీ నీకు తెలుసా, అంకల్ ఈరోజు ఆంటీని కొట్టిండంట. ఆ కొడుకులకు కానీ అదే లోకం అండి. ఆ తల్లిదండ్రులు భర్తకి చెప్పేస్తారు, ఆ భర్త భార్యకి చెప్తాడు. ఏదో జరిగింది, ఆ బ్యాడ్ న్యూస్ మనం చెప్పాలా? మూర్ఖులు జ్ఞానం లేని వరకు పోయి చెప్తుంటారంట. జ్ఞానం గలవారు వేరే బ్యాడ్ న్యూస్ ని ఎక్కడ పెట్టుకుంటారంట? ప్రేమలో దాచిపెట్టుకుంటారంట. ఎవరు చెప్పారు? మనకైనా అలా జరిగినప్పుడు వేరే వాళ్ళు మన గురించి చెప్పడం మనకి ఇష్టమా? మనతో గొడవలు అయితే, భార్య భర్తలు పిల్లల మధ్య గొడవ అవుతుంది, ఏదో అవుతుంది, అది ఎవరికైనా తెలిసి అందరు ఇంటికి వెళ్ళి మన గురించి చెప్తే మనకి ఇష్టమా? మరి మనకి ఇష్టం లేనప్పుడు మనం ఎట్లా చెప్తాము వేరే గురించి?
ఇవన్నీ దేవుని వాక్యంలో మనకు రాయబడి మనం ఇవి నేర్చుకుని సొసైటీలో మంచి మనుషులుగా జీవించినప్పుడు మనకు బ్లెస్సింగ్ అండి. మనం క్రిస్టియన్ అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించి చాలా మంది ఇండివిజువల్స్ నేను గమనించాను, మంచి తెల్ల చీరలు కట్టుకుంటారు, మంచి పాటలు పాడతారు, అన్ని భాషలు మాట్లాడతారు, మంచిగా ఆరాధిస్తారు. కానీ కొద్దిగా ఎవరి గురించి చెడ్డ వార్త తెలిస్తే మాత్రం హృదయంలో పెట్టుకోలేరండి. చెప్తానే ఉంటారు, అందరూ ఇవి చెప్తానే ఉంటారు. వెరీ వెరీ బ్యాడ్. వాళ్ళ సింగింగ్ వేస్ట్ కదా, అన్ని వేస్టే. హృదయంలో దాచిపెట్టుకోవాలి వాళ్ళంతా జ్ఞానం. ఏదైనా జరిగింది, ఏదో వారి గురించి చెడ్డగా తెలిసింది మనకు, మనసులో పెట్టుకుందాం. ఇంటికి పోయి చెప్పి ఆ బ్రదర్ అంట, ఆ సిస్టర్ అంట అని మనం చెప్పామనుకోండి, వాళ్ళ అమ్మాయి ఆ అబ్బాయితో మాట్లాడుతుందంట, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మాయితో కాంటాక్ట్ తీసుకుంటాడంట. ఇవన్నీ మనకి ఎందుకండి? ఈ మైండ్ వీటిలో ఎన్ని ప్రాబ్లమ్స్, మన ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ లేవా? కదా పిల్లలు, ఈ చిన్న చిన్న విషయాలే మనకు రేపు పరలోక రాజ్యానికి స్థానం. ఏదో జరిగింది, అది విడుదల చెప్పాలన్నా తక్కువ ఉండదా? చెడు వార్తను దాచు. ఏ వార్తను చెప్పాలా? తప్పేముంది? తప్పు మంచి వార్తను చెప్పినప్పుడు వాళ్ళ బాబు పాస్ అయ్యాడంట, మమ్మీ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ బాబు పాస్ అయ్యాడు. చెడు వార్తలు మాత్రం మనం తీసుకుంటాం కదా. గుర్తుపెట్టుకుందాం, జ్ఞానవంతులు, జ్ఞానం లేనివారు. 5 మంది కన్యకలు జ్ఞానం గలవారు, 5 మంది కన్యకలు జ్ఞానము లేనివారు. ఒకటి వాళ్ళని జ్ఞానం లేని వారుగా చేసింది. ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళారు అంతే, ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళారు. వీళ్ళు కన్యకలే, ఆల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, అందరు వివాహానికి అర్హులే. వర్జిన్స్ అనే మాట ఆపోజిట్ వర్డ్స్. ప్రాస్టిట్యూట్స్, వేశ్యలు. వీళ్ళు వేశ్యలు కాదు, వీళ్ళంతా తెలియని వారే, ఏ పాపం తెలియని వారు. కానీ ఎందుకు వీళ్ళ 5 మంది మూర్ఖులు, జ్ఞానం లేని వారిని దేవుడు ప్రకటించాలంటే కూడా ఎక్స్ట్రా ఆయిల్ తీసుకెళ్ళాలి. కేర్లెస్నెస్ కదా. ఆ కేర్లెస్నెస్ వాళ్ళని పరలోక రాజ్యానికి వెళ్ళిన ఏమైనా చేసింది. పొద్దు ప్రియుల దేవుని విషయంలో క్యాజువల్ ఉండకూడదు, కేర్లెస్ ఉండకూడదు, కేర్ఫుల్ ఉండాలి, కొంచెం సీరియస్ చూసుకోవాలి. లేకపోతే మన దేవుని దృష్టిలో మూర్ఖులుగా మూర్ఖులు ఎలాంటి చేతితో కూర్చాడు, జ్ఞానవంతులను కూర్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రతిసారి ఆయన ఏదైనా మంచి చెప్పాలంటే కుడి చెప్తాడు. కుడివైపు తండ్రి కుడివైపున యేసుక్రీస్తు సింహాసనం వేసుకొని కూర్చున్నాడంట. బైబిల్ ఎక్కడ కానీ ఎడం వైపు అనే మాట అదొక వాక్యం తీసుకుందామా? మత్తయి సువార్త అదొక వాక్యం తీసుకొని మనం క్లోజ్ చేసుకున్నాం. రేపు యేసుక్రీస్తు వచ్చి తీర్పు తీర్చినప్పుడు, గొర్రెలను మేకలను వేరు చేసినప్పుడు దేవుడికి నమ్ముకున్న గొర్రెలు ఎక్కడ ఉంటారు? 31వ వచనం అందరూ తీసుకుందామండి. 25:31 మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున ఎవరు పెడతారంట? గొర్రెలను, ఎడం వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి. నేను ఆకలి ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరిగి, దప్పుకుంటుని నాకు
దాహమించుతుంది. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చుతుంది. రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుతుంది. చెరసాలలో ఉంటిని నా ఎదుకు వచ్చుతారని చెప్తున్నాడు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశి ఉంట చూచి నిన్ను చేర్చుకుంటేవి, దిగంబరమై ఉంట చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగి ఉంట అయినను చెరసాలలో ఉంటైనను చూచి నీ యొద్దకు వచ్చుతామని ఆయన అడిగేది. అందుకు రాజు, మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తుంది కనుక నాకు చేసిన నిశ్చయంగా మీకు నేను చెప్తున్నాను వారితో అనేవారు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాది సాతానుకు వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవడి. నేను ఆకలిగా అన్నం పెట్టలేదు, దాహం నీళ్ళు ఇవ్వలేదు. ఎడం పక్కన ఉన్న వాళ్ళకి పరలోక రాజ్యము, కుడి పక్కన ఉన్న వారికి పరలోక రాజ్యము, ఎడం పక్కన ఉన్న వారికి నిత్య నరకం. మనం అయినంత వరకు ప్రియులా ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని జ్ఞానంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేశాం. కోపపడేవాడంతా ఊర్పులు అంటారు. ఊరికన కోపడు, ఊరికన ముఖం ఎక్స్ప్రెస్ చేసి, ఊరికన అలగడము, వీళ్ళంతా మూర్ఖులు అంటే ప్రియులు అలిగే ప్రతి ఒక్కరు మూర్ఖులే. భార్య భర్త మీద కానీ భర్త భార్య అయినంత హ్యాపీగా ఉన్నాం. కోపపడేవాళ్ళంతా మూర్ఖులు. కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని హృదయంలో దాచిపెట్టుకొని అలా జ్ఞానం మనం చదివేదాక ఊరుకు తన కోపాన్ని బయలుపరుస్తాను. ఫూల్ విల్ రివీల్ హిస్ యాంగర్. గట్టిగా అరవడమో తిట్టడమో. కానీ జ్ఞానవంతుడు వచ్చిన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఆమేన్. సో మనం జ్ఞానవంతులు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చిన్న చిన్న విషయాలు కదా, లేజీగా ఇంట్లో కూర్చుంటే మనం ఊరుకున్నాం. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారంట. బాత్రూమ్లు గడప, మా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. బాత్రూమ్లు గడపడమో, లేకపోతే కిచెన్ గడపడమో, ఇల్లు ఊడవడమో, అది చూడవడమో, కనుక అక్కడ రిపేర్ చేయడమో, లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటారంట. బయటికి వెళ్ళి కూరగాయలు తేవడం, అన్ని భార్య మీద వదలకూడదు, అన్ని భర్త మీద వదలకూడదు. మనగా ఏదైనా చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అందరం కనిపిస్తున్నామా? జ్ఞానవంతుడు తన కోపాన్ని అంచుకుంటాడు, కంట్రోల్ చేసుకుంటాడు. సెల్ఫ్ కంట్రోల్. మూర్ఖుడు తన కోపాన్ని బయటపరుచుకుంటాడు. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన యొక్క వాక్యాన్ని మనం ప్రశంసిస్తాం. అవును ప్రభువా, మీ లేఖనాలను ఎంతో చక్కగా రాయబడింది. మూర్ఖుడు తన తండ్రిని బాధపరుస్తాడు, జ్ఞానవంతుడు తన తండ్రిని తండ్రి సంతోషపెడతాడు. A fool will hurt his parents, but the wise man will make them happy. ఇంట్లో ఖాళీ కూర్చోడి వేసి ఉండేవాళ్ళంతా మూర్ఖులంట. కోతకాలంలో ఇంట్లో పడుకునే వాళ్ళంతా మూర్ఖులంట. చెడు వార్తను అందరికీ చెప్పేటోళ్ళంతా మూర్ఖులంట. ఏదైనా ఎవరు చెడు విన్నప్పుడు మనసులో పెట్టుకుందాం ప్రియులారు. ఎవ్వరు చెప్పేదొద్దు. మన కూతురు కానీ చెప్పేదొద్దు, మన కొడుకు కానీ చెప్పేదొద్దు, మన తల్లిదండ్రులు కానీ చెప్పేదొద్దు. భార్య భర్తలకు అసలు చెప్పుకోవద్దు. అలా చెప్పుకుంటే దేవుని వాక్యం మనం మూర్ఖులమని వాక్యం మనకు సెలవిస్తుందండి. చాప్టర్ ఊరికే మాటలు కోటలు దాటి కొద్ది మాటలుగానే ఉంటాయి. అవి ఏం పని చేయరండి. బైబిల్ రాయబడదు. వాళ్ళంతా మూర్ఖులు అంటారు. ప్రతిదానికి మాట ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని మాటలతోనే